కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ మాట్లాడిన తీరుపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. మానకొండూరు నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ నియోజకవర్గం నుంచి తరిమి కొట్టారని, పిచ్చి కూతలు కూస్తే గుడారం నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రసమయ్య బాలకిషన్ 10 ఏళ్లు అధికారంలో ఉండి నియోజకవర్గంలో ఉన్న దళితులను ఏనాడు పట్టించుకోలేదని, ఆయన దళిత ద్రోహి అని అన్నారు. మా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆయన భార్య అనురాధపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఊరుకునేది లేదని మండిపడ్డారు. ప్రెస్ మీట్ లో నువ్వు మాట్లాడిన మాటలను నీకు అసలు సిగ్గు శరం అనేది కూడా వదిలిపెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న ఈ చాతి నీచమైన బుద్ధిని ప్రజలు అసహించుకొని నువ్వు మాట్లాడిన మాటలను కూడా గతంలో ఉన్న ప్రజాప్రతినిధులపై, సర్పంచులపై, ఎంపీటీసీలపై నీ అసభ్య పదజాలంతో మాట్లాడిన మాటలను కూడా మేము ప్రచారంలోకి తీసుకొచ్చి నిన్ను అనే విధంగా నిన్ను ఇక్కడ నుంచి తరిమి కొట్టడం జరిగింది. ఒక డాక్టర్ అయినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారిని, మరి వారి యొక్క సతీమణి డాక్టర్ అనురాధ మేడం గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా వాని యొక్క సిగ్గుచేటు. ఎప్పుడన్నా నీ ముఖం అద్దంలో చూసుకున్న వరపై ఓ బుడ్డలకాన్ రసమయ్యగా నువ్వు ఒక మనిషిపై పుడితే ఒక దళిత జాతిని ఈ 10 సంవత్సరాల కాలంలో దళిత సోదరులుగా మేము